మరణాత. ఎప్పుడైతే ప్రభు పాపాన్ని పరిహారము చేశాడో వెంటనే వాని పాపం మాపైందో వాడు రోగం కూడా ఏమైపోయిందండి, మానిపోయింది. అందుకే మీకు మనవి చేస్తూ ఉంటాం, సకాలానికి రండి, పాప ప్రక్షాళన చేసుకోండి. అప్పుడు వారమంతా మనకి ప్రభువు తన రక్తము ద్వారా మన పాప పరిహారం చేసినప్పుడు మనకేం కలుగుతుందండి? అందుకే ఎక్కడున్నా కానీ, ఏ ఊర్లో ఉన్నా కానీ సాధారణంగా ఆదివారం ఊరికి వెళ్ళాలనుకోండి, ఏ కారణం చేతైనా వెళ్తే అక్కడ లోకల్గా పాస్టర్ గారు ఆరాధన చేస్తూ ఉంటే, అయ్యా రేపు ఆరాధన టైం ఎప్పుడయ్యా, నేను ఖచ్చితంగా టైంకి వస్తానయ్యా, ఆలస్యం చేయను బాబు, నేను వచ్చినాకే అవసరమైతే ఆలస్యమైనా మొదలుపెట్టి ఆరాధన. ఎందుకు? ఆ వారం పాప రాసి ఏమైపోద్ది, పేరుకుపోద్ది. మాపు కాకపోగా ఏమవుద్దండి? అందుకే ఆరాధనలో 7 దీవెనలు కలవన్నాడు దైవజనులు. ఆదివార ప్రమేయం ఉంటుంది అనుకుంటా, చూడండి. ఆత్మీయ స్వస్థత చూడండి. కాబట్టి 7 దీవెనలో ఒక దీవెన పాప ప్రక్షాళన, పాప పరిహారం. మన పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల, చెప్పుకొన్న ఎడల కాదు, మనలో మనం చెప్పుకొని ఎడల ఆయన అబద్ధీకునిగా, దేవుని అబద్ధీకునిగా చేయవారమగుదుము, ఆయన వాక్యము మనలో ఉండదు. గమనించండి, దేవుడు నమ్మదగిన వాడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయు దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు కాబట్టి నమ్మకంగా మన పాపాలను ఏం చేయాలి చెప్పండి? ఆయన ఎదుట ఒప్పుకోవాలి. 105 కీర్తన 25. తన ప్రజలను పగచేయునట్లును తన సేవకుల ఎడల కుయుక్తిగా నడుచున్నట్లును ఆయన వారి హృదయములను తన ప్రజలను పగచేయునట్లు, తన సేవకుల ఎడల కుయుక్తిగా నడుచున్నట్లు ఆయన వారి హృదయమును. అట్లా చేయవచ్చా దేవుడు? ఇశ్రాయేలీల మీద పగరేపింది ఎవరు? అవ్వా. ఇశ్రాయేలీల పట్ల కుయుక్తిగా నడిచేలాగా చేసింది ఎవరు? అవ్వా. అట్లా చేయొచ్చా దేవుడు? పోనీ దేవుడు వదిలేసేయండి, మీరు చేయొచ్చా అట్ట? దేవుడు ఎందుకు ప్రజల పట్ల ఫరోని పగ సాధించేలాగా చేశాడు? ఎందుకు కుయుక్తిగా వారి హృదయాలను తిప్పాడు? ఇది మన ధ్యానాంశం. అందుచేత మనసు పెట్టి వాక్యం అర్థం చేసుకోండి, లేదా వాక్యం కూడా ఏమైపోద్దండి, అపార్థం అవ్వకుండా నేను ప్రయత్నం చేస్తా, అవ్వకుండా నేను చూస్తా. అందుచేత మీరు కూడా ఏం చేయాలి? ఆలోచించాలి. నిర్గమకాండం 10వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి అమ్మ త్వరగా. మోషే అహరోనులను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను ప్రక్షాళన. ఫరో ఒప్పుకుంటూ ఉన్నాడు, మీ దేవుడైన యెహోవా ఎడలను, మీ ఎడలను పాపము చేసి, క్రియా దీక్ష ఒప్పుకుంటున్నాడు ఫరో, నేను పాపం చేశాను. ఫరో లాంటి కఠినుడు కూడా కాలం సమయం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడండి? తన అతిక్రమాన్ని ఒప్పుకుంటున్నాడు. 17వ వచనం, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి, ఏమన్నాడండి? నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రం తొలగించుమని మీ దేవుడైన యెహోవాను. కాబట్టి గమనించండి దేవుని బిడ్డలారా, ఎవడైనా ప్రాణం మీదకి వస్తే, జీవం మీదకి వస్తే ఏమైపోతాడు? లోబడిపోతాడు. క్షణకాల మారు మనస్సు. అందుకే భూలోకంలో అంటారండి, శ్మశాన వైరాగ్యం. ఈ ఫరోది కూడా అట్లాగే. ఎవడైనా చుట్టాలు
చనిపోయారు అనుకోండి, వాళ్ళు దర్శించడానికి వెళ్ళామనుకోండి, వాళ్ళని చూసి ఎప్పటికైనా పోవాల్సింది, ఎందుకు ఈ ఉంగరాలు ఎందుకు, ఈ గాజులు ఎందుకు, ఈ నగలు ఎందుకు, ఈ కట్లు ఎందుకు, మనం కూడా పోవాల్సింది అనుకుంటారు. కాళ్ళు చేతులు కడుక్కుంటారు, ఇంటికి వస్తారు, సదిక్కలు పడి కూర్చుంటారు, కాసేపు ఆలోచిస్తారు, ఆలోచించి రాత్రి నిద్రపోతారు, ఆడికి అల్లోకి అవుతాడు. మళ్ళా ఉదయం లేచిన తర్వాత అంతా మరణాత, అంతా షరామావులే, తీసురా పట్టురా, ఏంది నేను సచ్చేది ఏంది, నేను 100 ఏళ్ళు బతుకుతాను. అయితే నిర్గమకాండం 4వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఏమని? నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్ కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయమును కఠిన పరచదను, అతడు ఈ జనులను పోనీయడు. ఇదేంది విచిత్రం? నేను ఫరో హృదయాన్ని ఏం చేస్తా? మొద్దు బారేలాగా చేస్తా. అందుచేత జనాల్ని ఫరోని పోనిచ్చేలాగా చేయాలా, పోనీయకుండా చేయాలా? ఇదేంది విచిత్రం? ఇదేంది కామెడీ? నేను ఫరో హృదయాన్ని కరిగిస్తా, పులో పోండి పోండి అంటాడు. అంట్ల దేవుడు నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తా, జనాల్ని పానీయడు. నువ్వేమో పానీ అనాలా, ఆడేమో పానీయొద్దు అంటాడు. ఇదేంది? నాకు అర్థం కాల. మీరు చెప్తారా జవాబు? ఇదేంది లాగులాట? టగ్ ఆఫ్ వార్ అంటాడు. ఇదేంది టగ్ ఆఫ్ వార్? ఇప్పుడు ఇంతకీ మనకు అర్థం కాని విషయం ఏంటంటే, ఫరో తన హృదయాన్ని తాను కరిగించుకున్నాడా, లేక ఫరో తన హృదయాన్ని తాను కఠినపరుచుకున్నాడా? దేవుడు కఠినపరిచాడా? కఠినపరచొచ్చా? న్యాయమా? ఈవేళ అదే మన ధ్యానాంశం. దేవుడు ఎందుకు కఠినపరిచాడు, దేవుడు ఎందుకు కరిగించాడు? చాలా అద్భుతమైన ఉపదేశం. పరిశీలన చేద్దాం ఒకసారి. దేవుడు తెగుళ్ళు రప్పించి తన జనాంగాన్ని, ఐగుప్తు మీదకి వచ్చిన 10 తెగుళ్ళు ఫరో హృదయ కాఠిన్యం. నెక్స్ట్ ఫస్ట్ భాగం, ఫరో హృదయమును కఠినపరుచుకునుట, ఫరో హృదయం కఠినమగుట. సందర్భాలు మనం చూద్దాం. మొదటి 5 తెగుళ్ళ కాలంలో తన హృదయమును స్వయంగా కఠినపరుచుకునుటను గూర్చిన పరిశీలన జరిగించుకుందాం. మొదటి 5 తెగుళ్లలో ఫరో హృదయం కఠినపరుచుకున్నాడు. దేవుడు ఇంకనూ తన మహిమను, తన ఘనతను, తన కీర్తిని ఐగుప్తు దేవతల పట్ల తన తీర్పులను వెల్లడి చేయు నిమిత్తం, తన మహిమను ప్రకాశింపచేయు నిమిత్తం చివరిలో చూస్తాం. దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. సృష్టికర్తగా, ఆయన శ్రీకరుడుగా, మానవ జాతి మొత్తాన్ని ప్రపంచమంతా నిర్వహించు దేవునిగా ఆయన అభిష్టం. ఎవరిని కఠినపరచుకుంటాడు, ఎవరిని కరిగించుకుంటాడు ఆయన చిత్తం. అడగటానికి మన హక్కు లేదు. ఎందుకు? పరిశీలన చేద్దాం. మొదట రక్తం. నిర్గమకాండం సార్ జూమ్ చేస్తే 7:22. ఐగుప్తు మంత్రగాళ్ళు కూడా తమ తంత్రముల చేత అలాగే చేసిడి గనుక ఫరో హృదయం కఠినమాయను. 2 కాపాలు. నిర్గమకాండం 8:15.
ఉపశమనం కలిగిన దాన్ని ఫరో చూచినప్పుడు యెహోవా చెప్పినట్లు హృదయం కఠినపరచుకున్నాడు. మొదటి 5 తెగుళ్లలో ఫరో హృదయం తన్ను తాను కఠినపరచుకున్నాడు. 3 పేళ్ళు, నిర్గమ 8:19. మంత్రగాళ్ళు, ఇది దేవుని వ్రేలు. మొదటి 2 తెగుళ్ళు మంత్రగాళ్ళు కూడా చేశాడు. వినండి, విచిత్రం ఏంటంటే ఐగుప్తు శకునగాండ్రు మోషినే కాదు మేము చేస్తాం అన్నాడు. ఉదాహరణకి కప్పలు కుప్ప తిప్పలుగా కప్పలు తీసి ఎట్ట చెప్పండి, కుప్ప తిప్పలుగా నెత్తి మీద ఒక కప్ప, ముక్కు మీద ఒక కప్ప, భుజం మీద ఒక కప్ప, చేయి మీద ఒక కప్ప, నడు మీద ఒక కప్ప, సీసీ అంటే ఇది ఇక్కడ పడుంది. కప్పలే కప్పలో, కప్పేసిన కప్పలో అడుగు తీసి అడిగేస్తే కాలు మెత్తగా దిగుతుంది, కిస్కమంటుంది కప్ప. ఏందిరా, ఇల్లుడిస్తే ఎన్ని కాపలు. చైనా వాళ్ళకి పండగ. దేవుని పెట్టారా, మోషే కరచాపగా ఏమొచ్చినాయి, కొప్పలుగా కప్పలు వచ్చినాయి. ఈ ఐగుప్తు శకునగాండ్రు కూడా ఏం చేశారంట, మేము పుట్టిస్తామని చెప్పి ఉన్న కప్పలు చాలు అనుకుంటే వాళ్ళు కూడా ఏం చేశారంట, ఇంకా కప్పలు పుట్టించారంట. ముందేమో మోషే పుట్టించిన కప్పలు, వెనుకన ఐగుప్తు కప్పలు. అయ్యా మెక అంటే ఇయ్య మెక అంటే ఇంకా ఆడ చూసిన ఒక్క శబ్దం తప్ప మనిషి శబ్దం వినపట్ల. తినడానికి లేదు, ప్లేట్లో కప్పలో ఆడ చూసినా అలసిపోయి పండుకుందామంటే శుభ్రం చేస్తే మళ్ళీ వచ్చేస్తున్నాయి కప్పలో. డన్లప్ బెడ్ కాదు, కొత్త కంపెనీ కప్పల బెడ్, మెత్తగా పడుకుంటే కప్పలే కప్పలు. వాళ్ళు కూడా ఏం చేశారంట, కప్పలు పుట్టించారు కానీ కప్పలు ఏం చేయలేకపోయారు, తొలగించు. కప్పలు ఎప్పుడైనా చూద్దాం, కప్పలు వారి దేవుడు. ఎందుకంటే కప్పల ద్వారా భూసారం, అందుచేత వారి దేవుళ్ళు వారు పుట్టించారు కానీ ఏం చేయలేకపోయాడు, తప్పించలేకపోయాడు.